మనకి వాళ్ళు ఇచ్చిన ఫ్రీ పాస్ అనమాట. ఇదేం చేస్తామంటే ఎవరైతే మనకు ట్రాన్స్పోర్ట్ మన లారీ ఉంటుందో లారీకి ఒక ఒరిజినల్ పాస్ ఇస్తారు. ఒరిజినల్ పాస్ వెళ్తా ఉంటారు. ఒక అంటే 3 ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే సేమ్ మన ఎంత కెపాసిటీ ఉంటుందో అది మన రిక్వైర్మెంట్ ఇచ్చినాం కాబట్టి మన రిక్వైర్మెంట్ ఎంత అయితే అంత దొరుకుంటాం. దాన్ని బట్టి మేము డీడీ కట్టి కాంట్రాక్టర్ డీడీ కట్టి ఇది తీసుకుంటారు. ఇది మాత్రం మనకు 3 ఇచ్చారు. గ్రావెల్కి సంబంధించిన లోడ్ ఏం మెన్షన్ చేస్తారు? గ్రావెల్ మెన్షన్ చేస్తాము. ఎంతనే ఉండదు దీంట్లో? 25 మెట్రిక్ టన్ ఒక ట్రిప్కి. సార్ దాన్ని పెట్టుకొని ఇంకో ఎక్స్ట్రా దొరకవచ్చు కదా? చెప్తాను నేను మ్యాటర్ చెప్తా ఉన్నాను. నేను మధులు ఇస్తే మాట్లాడుతున్నాను. మధు నీ పాసలు చేసి కరెక్ట్ ఎక్కడి నుంచి చెప్తాను. బండి ఎవరు పెట్టినారు, బండి ఎవరు పెట్టింది తెలియదంట. ఎక్కడి నుంచి చెప్తే తెలియదు. నేను ఏదో పళ్ళు తోలుతాను తోలుకోండి. వద్దు మదా ఇవన్నీ నీ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నీకు ఒక బండి వస్తే 20 బళ్ళు బయటకు వచ్చింది. అందుకనే ఈ ఉదయం ఏమన్నా అంటున్నాదో నిన్న మాట్లాడాడు, అంతకుముందు వారం క్రితం మాట్లాడినాడు, ఈరోజు కూడా మాట్లాడి నేనే చేసాను. అన్నా నేను రాను, నాకు వద్దది తర్వాత పంటలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మిగతా వర్క్ ఉంది కదా, అప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికి నేను రాను, దాని సంగతి వదిలేండి అని చెప్పాడు. అది నీకు నేను చెప్పాను. ఓకే అన్న. ఇది ఈ డే టైం లేదు వాటర్ మనకి అట్లా డే టైం వెహికల్స్ తిరగట్లేదు అది అని చెప్పేసి లేదు నైట్ టైం పెట్టేసి అది ఇబ్బంది చేస్తున్నారు. మనకు తెలియట్లేదు. డే టైం వెహికల్స్ పోవడానికి అక్కడ వాటర్ పొలాల మధ్యలో వస్తుంది కదన్నా, పొలాల మధ్యలో వస్తుంది కదా, ఇప్పుడు వెహికల్స్ పోతున్నాయి అక్కడక్కడ నీళ్లు దీనిలో పడిపోయి గుంటలు అయిపోతున్నాయి. పగలంతా మిషన్ తీసుకొచ్చి అది చేస్తున్నారు. నైట్ కూర్చొని తోలుతామంటున్నారు. తోలేదు మన కోట వస్తే బయటకు పోతుందని అది 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 నైట్. అందుకని ఎందుకు ఈ తాక నాకెందుకు నేను ఆపేస్తాను, పెట్ట మనకు వర్క్ చేయాలి కదా, అప్పుడు చదువుకుందాం, ఇప్పుడు ఎందుకు అంత తొందరగా ఉంది అని చెప్పి ఆపేద్దాం అన్నాడు. అది ఇది కూడా మీరు ఏంటంటే గుడ్డిగా పాసలు ఇటు కాదు, ఫలానా సర్వే నెంబర్ నుంచి ఫలానా చోటు ఎత్తుకుపోతుంది. అది కూడా తీసుకోండి. మీరు ఒకటి ఉంటే స్టార్టింగ్ పాయింట్ మీరు పాస్ ఇచ్చేటప్పుడు మీరు ఉంటే మీరు పైనుంచి రెవెన్యూ నుంచి మీకు కలెక్టర్ నుంచి ఇబ్బంది ఉంటుంది, మాకు ఎస్పీ నుంచి ఇబ్బంది ఉంటుంది. ఏదన్నా సిస్టమ్ ప్రకారం చేయాలి. మేము మా తరపు నుంచి ఎనీ టైం ఒక్క కాల్ మేము రిక్వెస్ట్ కూడా అడగం. ఒక కాల్ చేస్తే మా వాళ్ళు రెడీగా ఉంటాం. మేము దేనికైనా కానీ దేనికైనా. ఇప్పుడే ప్రజల్లో ఏంది, రెవెన్యూ పోలీసు అందరు కొల్లుడు అయిపోయి ఏదో తోలుకుంటా ఉన్నారు, దోషేస్తూ ఉన్నారు అని ఒక చెడు ప్రచారం. అది నేను చెప్పినది ఫోన్ చేసి చెప్తే చాలు, వచ్చి మేము రెడీగా ఉంటాము. సిస్టమ్ ప్రకారం జరిగితే చూద్దాం. అయితే వాస్తవంగా మన పాత ఎంఆర్ఓ వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు దీని గురించి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. నేనేదో ఆర్డీఓ గారు ఏంటంటే అక్రమరెడ్డి అతను 105 ఎకరాలు, ఇది మొత్తం ఈ సరైన నెంబర్ 118 105 ఎకరాలు ఆయన నాదేం చెప్పి ఆయన కోర్టులో కేసేసారు. కాకపోతే ఇప్పుడు ఏంటి అడంగల్లో తీసి చూపి ఒకసారి అడంగల్లో 54 ఎకరాలు కెనాలని ఉంది ఇరిగేషన్ సంబంధించి. దానివల్ల వీళ్ళు అప్లై చేసుకున్నారని ఇప్పుడు చెప్పేది. మిగతాది 118లో మొత్తం 105 ఎకరాలు టోటల్ ఎక్స్టెంట్. సబ్ డివిజన్స్ కాలేదండి. సబ్ డివిజన్ అయితే ఎవరిది ఎక్కడ క్లియర్గా తెలుస్తుంది మనకి. సబ్ డివిజన్ కానందువల్ల ఆ నెంబర్లో ఏమేమి ఉన్నాయి చదువు సార్. అది ఆ పక్కన 150 ఎకరాలు అనిపించుకున్నాయి. హాస్పిటల్ తెచ్చుకున్నాయి. జొన్న చలపద్దంటే అక్కడ పోతుంది.